ఆడవాళ్ళు ప్రతి విషయంలో ఏడుస్తూ ఉంటారంటూ ఉంటారు. అప్పుడప్పుడు ఇమోషన్స్ అనేవి వస్తూ ఉంటాయి, అది వేరు. కానీ ప్రతి సమయంలో కూడా ఇతరుల ముందు ఏడవటం అనేది అదొక దురలవాట్లుగాను అదొక అలవాటుగాను మార్చుకోవద్దు. వద్దు, ఏడవద్దు. ఏడిస్తే నీ నరాలు ఉబ్బిపోతాయి, నీకు బీపీ రైజ్ అయిపోతుంది, నీ గుండె త్వరగా కొట్టుకుంటుంది, నీకు ఆకలి చచ్చిపోతుంది, నీ ముఖము కమిలిపోతుంది, సమాధానం నువ్వు కోల్పోతావు, సంతోషాన్ని నువ్వు కోల్పోతావు. నీ కళ్ళలో ఉన్న కన్నీరు చాలా విలువైంది. ప్రతి అనవసరమైన విషయానికి కన్నీరు కార్చు. మనిషి ముందు ఎన్నోసార్లు ఏడ్చావు, ప్రయోజనం లేకపోయింది. ఒక్కొక్కసారి నీ ఇంటోళ్ళు నీ మీద ఇసుగుపడి ఉంటావు, ఏడు మోకం ఎందుకు ఏడుస్తుంటావు ప్రతిసారి అని. నీ వల్ల మాకు సంతోషం లేదు, ఏడుస్తూనే ఉంటావు అన్నారేమో. కానీ దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు రహస్యమందు చూస్తున్న నీ తండ్రి సన్నిధిలో హృదయాన్ని కురుమరించు. నీ గుండెల్లో ఉన్న బరువంతా మూలుగల రోదనతో కన్నీటితో భక్తిపూర్వకంగా ఆ యేసయ్య పాదాలు పట్టుకుని ఎంతసేపు ఏడవాలో ఏడు, ఎంతవరకు ప్రార్థన చేయాలో చెయ్యి. అక్కడ దేవుని సన్నిధిలో నువ్వు వేచే కన్నీరు ఒక్క కన్నీటి పొట్టు కూడా వ్యర్థంగా పోదు. హాగారు ఎందుకు ఏడుస్తున్నావు అని దేవుడు అడిగాడు. హన్నా ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని ప్రభు అడిగాడు. ఆయన నీ కన్నీటి పొట్టుని తన కవిలలో దాచుకుంటాడంట. ఎందుకు ఈ కుమార్తె ఏడవటానికి గల కారణం ఏంటి? ఈ ఎస్తేర్ రాణి 3 రోజులు ఉపవాసం ఉండడానికి గల కారణం ఏంటి? ఈ తబితా చనిపోయినప్పుడు ఈ సంఘం అంతా కూడుకొని కన్నీరు కార్చడానికి గల కారణం ఏంటి? లాజరు చనిపోయినప్పుడు అక్కచెల్లెలిద్దరూ కూడా ఇంత ఏడుస్తున్నారు, దీనికి గల కారణం ఏంటి? అంటే కన్నీటికి గల కారణం ఏంటో తెలుసుకొని నీకు సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చే దేవుడు నీ దేవుడు. సంతోష వస్త్రాన్ని నీకు ధరింపజేసేవాడు నీ దేవుడు. దుఃఖ వస్త్రాన్ని తీసివేసేవాడు నీ దేవుడు. ఏ దేవుడైతే నీ దుఃఖ వస్త్రాన్ని తీసివేసి ఆనంద వస్త్రాన్ని నీకు ఇస్తాడో ఆ దేవుని సన్నిధిలో కన్నీరు కార్చు. మీరు చేసే ప్రతి కన్నీటి ప్రార్థనకు జవాబు మీ దేవుడు మీ కొరకు సిద్ధపరిచి ఉంచాడని నమ్మండి.